ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? మీ అందరి నిమిత్తం కూడా అనుదినము కూడా నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు అట్టి రీతిగానే మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా నిమిత్తము, మా సంఘము నిమిత్తము, మా పరిచర్యల నిమిత్తము మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో ఎవరైతే చూస్తూ నాతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మనం చూసినట్లయితే నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఒక సంఘటన అక్కడ మనం చూడగలం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఏంటి అని మనం ఆలోచిస్తే, అక్కడ దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని ఇశ్రాయేలు ప్రజల పట్ల జరిగించారు. ఏమిటి ఆశ్చర్యకార్యం అంటే, బండ రెండుగా చీల్చబడి ఆ బండలో నుండి నీళ్లు ఉబికి వచ్చినట్లుగా మనం చూడగలము. ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో అక్కడ ఆ సందర్భం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరుతున్నటువంటి సందర్భం. వారు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరుతూ వస్తున్నప్పుడు దారిలో వారికి మార్గాయాసము చేత, దాహం వేసిన కారణం చేత ఇశ్రాయేలు ప్రజలు నీళ్ల కోసం ఎంతగానో పరితపించారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. వాస్తవమే, మనిషికి సాధారణంగా నీరు అనేది చాలా అవసరం. మనిషి శరీరంలో 70% వరకు కూడా నీరు ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడు. ఎవరైనా నీరసపడిపోయారంటే, అనారోగ్యంగా ఉన్నారంటే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే వెంటనే వారు చేసే పని ఏంటంటే ఒక సెలైన్ బాటిల్ మనకి ఎక్కిస్తూ ఉంటారు. కాబట్టి నీరు మనిషి జీవితంలో చాలా అవసరం. అదేవిధంగా మనం స్నానం చేయడానికి, లేకపోతే బట్టలు ఉతకడానికో, పశువుల కోసమో, వ్యవసాయం కోసమో, వీటన్నిటి నిమిత్తం కూడా ఈ యొక్క నీరు అనేది చాలా అవసరము. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక పెద్ద జబ్బు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఏం వచ్చినా గలిబిలైపోతూ ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా గలిబిలైపోతూ ఉంటారు. అక్కడ నీరు లేదు. నీరు లేకపోతే దేవుడు మన్నా తినిపించిన దేవుడు, పుర్రేలు కురిపించి పూరేలను తినిపించినటువంటి దేవుడు వాళ్ళకి అరణ్యంలో నీళ్ళు ఇవ్వలేడా? ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేసి ఎర్ర సముద్రాన్నే దాటించిన గొప్ప దేవుడు వారికి అరణ్యంలో నీరు ఇవ్వలేడా? వారిలో ఆ విశ్వాసం లేదు. చిన్న కష్టం వచ్చేసరికి దేవుడు లేడనే బాధ, దేవుడు ఏమి చేయలేడేమో అనేటువంటి ఒక చెడు ఆలోచన, మాకు ఎవరు సహాయము చేయలేరు అనే ఒక ఆలోచనలోనికి వాళ్ళు వెళ్ళిపోవడము, ఆ దృక్పథంలోకి వెళ్ళిపోవడం, అది చాలా విచారకరం. ఐగుప్తు ప్రజలే కాదు, ఈనాటి సమాజం కూడా దేవుని మీద భారం వేయకుండా, దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు చెప్తుంటే, మనకు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఐకిక విచారాల చేత, దుఃఖం చేత మనం ఏమవుతామంటే అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని మనము సతమతమైపోతూ ఉంటాము. దేవుని మీద ఆధారపడే అనుభవము ఇశ్రాయేలు ప్రజలకు లేకుండా పోతుంది. వారు దేవుని ఆశ్చర్యకార్యాలు చూస్తున్నప్పటికీ కానీ వారు దేవుని మీద ఆధారపడే అనుభవం వాళ్ళకి లేదు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. వాళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు, పగల మేఘస్తంభంలో చూశారు, రాత్రి అగ్నిస్తంభంలో చూశారు, అయినప్పటికీ కానీ వారికి దేవుడి పట్ల విశ్వాసం అనేదే లేదు. ఈ రోజున క్రైస్తవులుగా మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పటికీ కానీ మనలో కూడా విశ్వాసం ఒక్కొక్కసారి సన్నగిల్లిపోతూ ఉంటుంది. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు నాకేం చేశాడనే ప్రశ్న కొన్నిసార్లు మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి బైబిల్లో ఇక్కడ సంఘము, ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఘము అర్థం కాని పరిస్థితిలో ఉంది. మోషే యొక్క సంఘము, బైబిల్లో ఏదైనా అర్థం కాని సంఘం ఏదైనా ఉందంటే అది ఇదే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి.
కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట చెప్పిన ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రయాణం చేస్తున్నారు. మోషే నడిపింపులో, మోషే నాయకత్వంలో వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నప్పటికీ కానీ వీళ్ళలో ఏం లేదంటే విశ్వాసం లేదు. విశ్వాసయాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, ఇదిగో క్రీస్తునే మనం గురిగా చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అంటాడు కదా, ఇదిగో నేను క్రీస్తును గురిగా చేసుకుని వెళ్తున్నాను అని పౌలు చెప్పినట్లుగా మనము కూడా చాలామంది, ఒక గొప్ప దైవజనుడు అన్నారట, నా ముందు సిలువ, నా వెనక లోకాశలు, నా చుట్టూ విరోధులు, నా మనసులో అయితే ప్రభు ఉన్నాడని ఒక గొప్ప దైవజనుడు అన్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ రోజున దేవుని ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు అక్కడ గలిబిలి ఉండదు. దేవుని ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు అక్కడ మనకి ఏ విధమైనటువంటి వేదన, శోధన అనేది ఉండదు. కాబట్టి రోజున దేవుని ఆత్మ నడిపింపు కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామం బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రజలందరూ కూడా నీ యొక్క ఇదిగో వాక్యం ఎవరైతే విన్నారో వారందరూ కూడా నీ నడిపింపులోకి రావడానికి నీ కృపను అనుగ్రహించింది. ఇశ్రాయేలు ప్రజల వారే ఏమైనా ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏ విధమైన సనుగు లేకుండా విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.